బ్యాక్ టు అవర్ ఛానల్ #చాము. ఈరోజైతే నేను మీ ముందుకి ఒక అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈ వీడియో ఇంకా ఈ అవుట్‌ఫిట్ నాకు చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే ఈ అవుట్‌ఫిట్‌కి మేము చాలా కష్టపడ్డాము. నేను, అమ్మ ఫస్ట్ టైమ్ అనమాట మేము ట్రై చేయడం యాక్చువల్లీ. అండ్ ఈ వీడియో మొత్తం అంతా మా అమ్మకి క్రెడిటే. ఎందుకంటే నాకు అస్సలు దీంట్లో జీరో నాలెడ్జ్. సో శారీ, లేస్, బ్లౌజెస్ ఇంక ఎక్సెట్రా, ఎక్సెట్రా అన్నిటి కోసం మా అమ్మ చాలా అంటే చాలా కష్టపడింది. పాయింట్ టు పాయింట్ ఇంట్రెస్ట్ తీసుకొని మరీ కష్టపడిందనమాట. సో వన్ టైమ్ యూజ్ కాకుండా ఇది మళ్ళీ మేము ట్రై చేసేటట్టుగా, మళ్ళీ రీయూజ్ చేసేటట్టుగా ఉండాలి అని చెప్పి కొంచెం మా అమ్మ థాట్స్ కూడా కలిపి కొంచెం మేము రిఫరెన్స్ అయితే మాత్రం 'జాన్వీ కపూర్' టిష్యూ శారీస్ తీసుకున్నాము. సేమ్ అలాంటి శారీయే తీసుకుందాం అని చెప్పి నేను ట్రై చేద్దాము. సో సెలబ్రిటీ అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోలాగా నేను ట్రై చేద్దాం అనుకున్నాను. కాకపోతే మా అమ్మ ఏంటంటే దానికంట ఈ ఈ ఫ్యాబ్రిక్ బావుందని చెప్పి మా అమ్మ ఈ ఫ్యాబ్రిక్ తీసుకుందనమాట. సో ఇది సాఫ్ట్ టిష్యూ మనకి. ఆ టిష్యూ ఏంటంటే మరి ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటదని చెప్పి అండ్ ఈ లేసెస్‌కి వాటిలకి మేము చాలా అంటే చాలా కష్టపడ్డామనమాట. ఈ వీడియోలో మొత్తం ఆ డీటెయిల్స్ అన్ని నేను ఎక్కడెక్కడ తీసుకున్నాను, ఎక్కడెక్కడ స్టిచ్ చేయించాలి ఇలాంటివన్నీ డీటెయిల్స్ కూడా నేను క్లియర్ కట్‌గా నేను వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. సో, మేమైతే బడ్జెట్‌లో ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ రమ ఫ్యాబ్రిక్స్‌కైతే వెళ్ళిపోయాము. ఇదైతే మనకి చందన గ్రాండ్ పక్క సందులో అయితే ఉంటుంది. సో, నేనైతే టిష్యూ ఫ్యాబ్రిక్స్ అయితే చూస్తున్నాననమాట. మరీ ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాయి కొన్ని చాలా వరకు కూడా. ఈ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం షైనీగా చాలా బావుంది. ఇది సాఫ్ట్ టిష్యూ. టిష్యూ శారీస్ ఎక్కువగా మనకి పేస్టల్ కలర్స్‌లో వస్తాయి. ఆ రోజు మాకైతే ఈ కలర్ ఎక్కువగా కనిపించింది. అండ్ మేము కావాలనుకున్న ఆ సాఫ్ట్ టిష్యూలో అయితే ఓన్లీ ఆ కలర్ మాత్రమే ఉంది. ఆ పిస్తా గ్రీన్ మాత్రమే ఉందనమాట. సో, మా దగ్గర ఇంకొక ఆప్షన్ లేక మేము ఆ పిస్తా గ్రీన్ మాత్రం కలర్ తీసుకున్నాం. అండ్ దాని కాస్ట్ అయితే మాకు రూ. 450 అయితే కాస్ట్ అయితే పడింది. విజయవాడలో ఫ్యాబ్రిక్స్‌కి ఇంకొక నెక్స్ట్ స్టాప్ జమున జ్యోతి అని గూడా మాకు చాలా మంది చెప్పారు. సో, అక్కడ దగ్గరలోనే మాకు ఈ లేస్‌కి హోల్‌సేల్ షాప్ కనిపించిందనమాట. అది మసీజా క్రియేషన్స్. నేను ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నాను దాన్ని గూడా. అక్కడైతే నేను చాలా రకాల లేస్ అయితే చూసాను. మనకి మగ్గం లేసెస్ మనకి స్టార్టింగ్ కాస్ట్ అయితే మనకి లైక్ 700 నుంచి లైక్ 1500, 2000, 3000 ఇంక 10,000 వరకు కూడా నాకు లేస్ కాస్ట్ అయితే కనిపించింది. నేనైతే రూ. 1000 తప్ప ఇంకెక్కువగా కాస్ట్ పెట్టకూడదనుకున్నాను. సో, నాకైతే ఈ లేస్ కొంచెం రిచ్‌గా కనిపించిందనమాట. సో, దీనైతే తీసుకున్నాను. దీని కాస్ట్ అయితే నాకు రూ. 900 పడింది. ఫుల్‌గా అలిసిపోయాను ఒక రేంజ్‌లో షాపింగ్ చేసి. దీని తర్వాత మా నెక్స్ట్ స్టాప్ జమున జ్యోతి. ఇదైతే మేము బ్లష్ ఫ్యాబ్రిక్ కోసం అయితే వచ్చాము. అండ్ ఆ కలర్ కొంచెం టిపికల్ కలరే. కాంట్రాస్ట్‌లో అయితే ఈజీగా దొరికేసేదేమో. సో, మాకు ఆ కలర్‌కి, ఆ లేస్‌కి మ్యాచ్ అయ్యేలాగా బ్లౌజెస్ చూస్తా అనమాట. అండ్ నాకీ ఫ్యాబ్రిక్ కొంచెం అనిపించింది కానీ, బట్ బ్లౌజ్ ఎక్కువ సార్లు వేసుకోలేమేమో అనిపించింది. అండ్ మేము ఇదొక ఆప్షన్ కింద అయితే పెట్టుకున్నాము. ఇంకిలా కాదని మేమైతే వస్త్రలత వచ్చేసాము. వస్త్రలతలో మనకి చాలా ఫ్యాబ్రిక్ షాప్స్ ఉంటాయి. అండ్ మేమైతే పర్టిక్యులర్‌గా ఈ షాప్‌లో తీసుకున్నామనమాట. ఈ షాప్‌లో మనకి పిస్తా గ్రీన్ కాంబినేషన్‌లో చాలా వరకు ఫ్యాబ్రిక్స్ ఎక్కువగా కనిపించాయి. అండ్ నాకైతే వాళ్ళు కలర్ కాంబినేషన్స్‌లో చాలా కనిపించాయి. అండ్ నాకు ఎగ్జాక్ట్ మ్యాచ్‌గా నాకిదైతే చాలా అంటే చాలా బాగా సూట్ అవుతుందనిపించింది. నా శారీకి, ఆ లుక్‌కి నేను దగ్గరగా కావాలి అంటే నేను కాంట్రాస్ట్‌కి వెళ్ళకూడదు. అలా అని మరీ కొంచెం నెక్స్ట్ కలర్ కాంబినేషన్‌గా కాకూడదనుకున్నాను. సేమ్ కలర్ మ్యాచ్ లాగా లైక్ వన్ కలర్‌గా ఉండాలనుకున్నాను. నాకైతే ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్‌గా కనిపించిందనమాట. ఇలా కూడా మీరు ఆ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా మీరు ట్రై చేయొచ్చు. అని అయితే మాత్రం అది మీటర్ నాకు తెలిసి రూ. 1300 అనుకుంటా. అండ్ నేను తీసుకుంది మీటర్ రూ. 600 అరౌండ్ అలా పడింది. అండ్ లైనింగ్ తర్వాత ఫాల్స్ అన్నీ కలిపి కాస్ట్ అయితే నాకు రూ. 750 అయితే కాస్ట్ అయితే పడిందనమాట. సో, ఓవరాల్‌గా దీన్ని తీసుకొని నెక్స్ట్ నేను స్టిచ్చింగ్‌కయితే వెళ్ళాను. వన్ టౌన్‌లో రూపా టైలర్స్ అని చెప్పి మనకి ఫేమస్ అట. సో, చాలా బావుంటుందంటే ఒకసారి నేను ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాను. నాకైతే ఫిట్టింగ్, స్టిచ్చింగ్ అంతా చాలా బావుంది. నేను ఫ్రాక్స్ అలాంటివి స్టిచ్ చేయించే ముందు లెహెంగాస్ ఒకసారి బ్లౌజ్‌తో ట్రై చేద్దామని చెప్పి బేసిక్ మోడలే ఇచ్చాను. కాకపోతే ఆ ఫిట్టింగ్ అయితే చాలా అంటే చాలా నచ్చిందనమాట. 3 లేయర్డ్ బ్లౌజ్ అండ్ దీని తర్వాత లేస్ మా మమ్మీ స్టిచ్ చేశారు. సో, ఫైనల్‌గా ఈ అవుట్‌ఫిట్ ఎలా ఉందన్నది వీడియోలో అయితే చూసేద్దాం. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the